పార్లమెంట్లో ఓబీసీలకు చట్టబద్దమైన రిజర్వేషన్లు సాధించుకునే వరకు దేశవ్యాప్తంగా జాతీయ ఉద్యమాన్ని కొనసాగిస్తామని జాతీయ బీసీ దళ అధ్యక్షుడు బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఓబీసీ సెమినార్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ బీసీ దళ అధ్యక్షుడు బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ కేంద్రంలో వెంటనే ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అది ఓబీసీల న్యాయమైన డిమాండ్ అని స్పష్టం చేశారు. స్వాతంత్ర ఉద్యమం తరహాలో బీసీ ఆత్మ గౌరవ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా రగిలిస్తామని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేలా బీసీలు తమ హక్కులు సాధించుకుంటారని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ ఆధ్వర్యంలో నేషనల్ ఓబీసీ సెమినార్ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సెమినార్కి వివిధ పార్టీ నాయకులు మరియు వివిధ రాష్ట్రాల నుంచి నాయకులు, మేధావులు, డాక్టర్సు, న్యాయవాదులు మరియు వివిధ పార్టీల అధ్యక్షులు కూడా ఈ యొక్క సెమినార్లో పాల్గొనడం జరిగింది. బీసీల యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ అభ్యున్నతి కోసము ఏ విధంగా ప్రణాళికలు ఉండాలి, వారి యొక్క అభివృద్ధి కోసము ఎలాంటి ప్రణాళికలు, ఎలాంటి ఇంప్లిమెంటేషన్ చేయాలనేది సుదీర్ఘమైన చర్చ జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. నేడు బీసీలు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటినప్పటికీ ఈరోజు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడడం చాలా బాధాకరమని తెలియజేస్తున్నాను. దశాబ్దాలుగా బీసీలు పోరాటం చేస్తున్నప్పటికీ వారికి కావలసిన హక్కులు ఫలించకపోవడము చాలా బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా దశాబ్దాలుగా పోరాటం చేసినా కూడా కనీసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. ఎందుకంటే దేశంలో సహభాగం, దేశంలో సింహభాగం బీసీలు, కానీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం చాలా బాధాకరం. అంతేకాకుండా ఏ కులానికి లేని క్రిమిలేయరు ప్రత్యేకంగా ఓబీసీలకు పెట్టడం అనేది ఇది చాలా బాధాకరమని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో నుంచి పంపిన గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించిన బిల్లులు కూడా పెండింగ్లోనే ఉండడం, అందుకే వెంటనే జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు కల్పించినప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుందని, అంతేకాకుండా ఇప్పుడు వెంటనే ఈ పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి, అంతేకాకుండా దాని షెడ్యూల్ 9లో రక్షణ కల్పిస్తే మాత్రమే బీసీలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.